హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వీకెండ్ కోడింగ్. నా పేరు సునీల్ కుమార్. ఈ వీడియోలో మనము జావా స్క్రిప్ట్లో ఇఫీస్ అంటే ఏమిటి, వాటిని మనము ఎలా యూస్ చేసుకోవచ్చు, వాటి యొక్క యూస్ కేసెస్ ఏంటి అనేది మనము డీటెయిల్గా నేర్చుకుందాము. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెఫ్ట్ సైడ్ నేను ఏం చేశానంటే index.html ఒక HTML ఫైల్ నేను తీసుకొని దాన్ని విజువల్ స్టూడియో కోడ్లో ఓపెన్ చేసి ఉంచాను. ఓపెన్ చేసిన తర్వాత నేను index.js అని ఒక ఎక్స్టర్నల్ జావాస్క్రిప్ట్ ఫైల్ని నేను ఈ HTML ఫైల్కి నేను లింక్ చేసి ఆ జావాస్క్రిప్ట్ ఫైల్ని నేను విజువల్ స్టూడియో కోడ్లో ఓపెన్ చేశాను. రైట్ సైడ్ నేను సేమ్ index.html ఫైల్ని బ్రౌజర్లో ఓపెన్ చేసి ఉంచాను. ఇప్పుడు మీరు బ్రౌజర్లో రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇలాగే ఇన్స్పెక్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఇన్స్పెక్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి కన్సోల్ అనే దాన్ని నేను ఓపెన్ చేసి ఉంచాను. సో అసలు ఇప్పుడు ఇఫ్ ఈస్ అంటే ఏమిటి, IIFE. సో దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఇమీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఇమీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఎలా ఉపయోగపడతాయంటే, దీనికి నార్మల్ ఫంక్షన్స్కి డిఫరెన్సెస్ ఏంటంటే, మనం ఏదైనా నార్మల్ ఫంక్షన్ని క్రియేట్ చేసినప్పుడు మనము మాన్యువల్గా దాన్ని ఆ ఫంక్షన్ని కాల్ చేయాలి. సో ఇమీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్లో ఏంటంటే, మనము ఫంక్షన్ని కాల్ చేయకుండానే ఆటోమేటిక్గా ఫంక్షన్ అనేది ఇన్వోక్ అయిపోతుంది, అంటే ఎగ్జిక్యూట్ అయిపోతూ ఉంటుంది. సో దానికోసము ఎగ్జాంపుల్ ఏంటంటే, ముందుగా మనం ఒక ఫంక్షన్ని క్రియేట్ చేద్దాము. సో ఇక్కడ నేను ఒక ఫంక్షన్ని నేను తీసుకున్నాను, దానికి ఎగ్జాంపుల్ అనే నేమ్ ఇచ్చేసి దాని కన్సోల్లో నార్మల్ ఫంక్షన్ అనేది ఇలా ఇచ్చేసాను. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? సో ఈ ఫంక్షన్ యొక్క నేమ్ని యూజ్ చేసుకుని దాన్ని కాల్ చేయాలి. బట్ చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే, దీన్ని మనము జస్ట్ రీఫ్రెష్ చేయగానే మనకి కన్సోల్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనుకుంటూ ఉంటారు ఫంక్షన్స్లో. కానీ అలా కాకుండా ముందు మనం ఏం చేయాలి, ఫంక్షన్ నేమ్ యూజ్ చేసుకొని మనము ఫంక్షన్ని కాల్ అనేది చేయాలి. ఇప్పుడు ఇలాగా ఫంక్షన్ నేమ్ ఇచ్చి ఇలాగ ప్యారెంథసిస్ ఇవ్వగానే ఫంక్షన్ అనేది ఇన్వోక్ అవుతుంది లేదా కాల్ అవుతుంది. సో ఆ తర్వాత ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యి ఫంక్షన్ లోపల ఉన్న లాజిక్ అనేది రన్ అవుతుంది. ఇప్పుడు మనం ఏమి ఇచ్చాము, నార్మల్ ఫంక్షన్ అనేది కన్సోల్ ఇవ్వడం వల్ల ఇలాగ ప్రింట్ అయిపోయింది. బట్ ఇమీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్స్లో ఏంటంటే, మీరు ఒక ఇలాగ ప్యారెంథసిస్ తీసుకొని ఇలాగ 2 ప్యారెంథసిస్ తీసుకోవాలి. ఈ ప్యారెంథసిస్ లోపల ఫస్ట్ ప్యారెంథసిస్ లోపల మీరు ఒక ఎనానిమస్ ఫంక్షన్ని ఇచ్చి ఆ ఫంక్షన్కి నేమ్ లేకుండా ఇవ్వాలి. సో ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ని ఇమీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ని ఇలాగ క్రియేట్ చేసి ఉంచాను. ఆ తర్వాత మీరు ఇలాగే సింటాక్స్ని ఇలాగ తీసుకొని మీకు నచ్చిన కోడ్ అనేది మీరు ఇవ్వచ్చు. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే console.log IIFE అని చెప్పేసి ఇలా ఇచ్చేసాను. ఇప్పుడు నేను చేంజెస్ సేవ్ చేసి రీఫ్రెష్ చేస్తే చూడండి, ఇలాగా మీరు ఫంక్షన్ దగ్గర సెమీకోలన్ ఇవ్వకపోవడం వల్ల ఎర్రర్ అనేది చూపించింది. సో మనం ఎప్పుడైతే సెమీకోలన్ ఇవ్వగానే ఇది ఆటోమేటిక్గా దాని ఫంక్షన్ అనేది ఇమీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయి దాని లోపల ఉన్న కోడ్ అనేది ఇలాగా మనకి ఎగ్జిక్యూట్ అయిపోయి ఇఫీ అని చెప్పేసి ఇలాగ మనకి క్రియేట్ అయింది. సో ఇలాగా ఇమీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ అండ్ నార్మల్ ఫంక్షన్ అనేది 2 ఇలాగ వర్కౌట్ అవుతూ ఉంటాయి. సో ఈ ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి ఎందుకు ఉంటారంటే, ఇది కూడా ఒక వాల్యూనే. సో దీని లోపల మీరు ఏదైతే వాల్యూ ఇస్తారో అది ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది కాబట్టి ఇలా అవుతుంది. సపోజ్ మీరు ఇక్కడ ఇఫీ దగ్గర ఇక్కడ 2 ప్యారెంథసిస్ తీసేసి రీఫ్రెష్ చేయండి, అది మాత్రము మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఏ ఫంక్షన్ అయినా సరే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మనకి ఈ 2 ప్యారెంథసిస్ అనేవి ఇంపార్టెంట్, ప్యారెంథసిస్ నేమ్ తర్వాత. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఒక ఎనానిమస్ ఫంక్షన్ తీసుకొని దాన్ని మనము ఇమీడియట్గా ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నాము. సో అందుకని చెప్పేసి దీన్ని ఇమీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో మీరు ఏదైనా కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే, మీ దీనిలో ఏదైనా మీరు ఒక వేరియబుల్ని క్రియేట్ చేసి ఆ ఈ వేరియబుల్ అనేది ఈ ఫంక్షన్ లోపలికి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది తప్ప ఈ ఫంక్షన్ అవుట్ సైడ్ అనేది ఈ వేరియబుల్ అనేది అవైలబుల్గా ఉండదు. మనం ఒకసారి కొన్నిసార్లు దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేసినా సరే అది మనకి అవైలబుల్గా ఉండదు అన్నట్లుగా ఎక్స్ప్రెషన్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఈ వాల్యూని నేను ఇలాగ తీసుకుని రీఫ్రెష్ చేస్తున్నాను. ఇదిగోండి చూడండి, ఈ ఫంక్షన్ని ఎప్పుడైతే ఇమీడియట్గా ఎగ్జిక్యూట్ అవుతుందో అప్పుడు 20 అనే వాల్యూ వస్తుంది. బట్ మీరు సేమ్ కోడ్ని ఈ వాల్యూ అనే దాన్ని ఫంక్షన్ అవుట్ సైడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి చేస్తే మీరు చూడండి వాల్యూ ఈజ్ నాట్ డిఫైన్డ్ అనేది చూపిస్తుంది. సో దీనివల్ల మనకేమవుతుంది, ఈ కోడ్ అనేది ఐసోలేటెడ్గా ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే ఈ ఫంక్షన్ మీరు డిఫైన్ చేస్తారు, ఈ ఫంక్షన్ లోపల ఉన్న కోడ్ అనేది ప్రైవేట్గా ఉంటుంది అన్నట్లుగా మనకి మీనింగ్ వస్తూ ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ ఛానల్ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సలహాలు సందేహాలు ఉంటే
వీడియో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్డ్. బాయ్ బాయ్.